ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి మనం. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో హెలీప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ మంత్రులు హెలికాప్టర్ను పైలట్ అనూహ్యంగా ఏకంగా సభా ప్రాంగణంలో దించేశాడు. ఈ పరిమాణంతో హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి కారణంగా భారీ దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేలకూలాయి. జనం అంతా అక్కడి నుండి పరుగులు తీశారు. అదేవిధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి. సభ కోసం బందోబస్తుగా వచ్చిన పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. భూభారతి చట్టం 2025లో అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నగర్కర్నూలు జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లురవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో వెళ్లారు. కలెక్టర్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేసిన క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్నటువంటి గడ్డిపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ఆర్పివేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్లో నిర్వహిస్తున్న రైతుల మహోత్సవ వేడుకలకు అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హాజరవుతున్నట్లు అధికారులు అయితే ఇప్పటికే సమాచారం అయితే అందింది.